ఆలోచించే కనులు, ఎదురు చూసే కనులు, ప్రేమించే కనులు, తప్పు చేసినప్పుడు క్షమాపణ కోరే కనులు, చేసిన తప్పును ఒప్పుకునే కనులు, పశ్చాత్తాపం కలిగిన కనులు, విజ్ఞాపన చేసే కనులు, ఎదురు చూసే కనులు. అర్థమవుతుందా? దేవుడు స్కాన్ చేసేస్తాడా మన చూపుని? గువ్వ కన్నులా ఉన్నాయంట. గువ్వ ఏం చేస్తుంది? నిజంగా మీరు చూసారు లేదా? గువ్వ కళ్ళ నిండా నీరుని అని అంటూనే ఉంటారు. అట్లా మూలగారు మనం ఆయన కోసం, ఇంకేదో ఆయన కోసం మూలుగుతున్నాం. ఇంకా ఇంతేనా ప్రభా, ఇంకా అంతేనా ప్రభా, ఇంతే అనేసి. ఇందాక సాక్షి చెప్పారు చాలా